కేంద్రం పెట్టుకున్న పాలసీ ప్రకారంగా వాళ్ళు కూడా పాత డబ్బు కొద్దిగా పెంచినారు అధ్యక్ష, 1,00,000 నుంచి 1,50,000 చేసినారు. అందువల్ల 1,50,000 రూపాయల వరకు దాదాపు ఎన్నిళ్ళకైనా సరే మన కేంద్రం నుంచి వచ్చే ఆస్కారం ఉంది. మిగతా 3.5 లక్ష మనం పెట్టే అవసరం ఉంది. అవసరమైతే కొద్దిగా ప్రైస్ ఎస్కలేట్ అయినా ఇంకో 10,20,000 పెరిగినా కేంద్రం కూడా పెంచుతుంది. కాబట్టి ఆ ప్రకారం ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా మనం తీసుకొని పోవచ్చు. అధ్యక్ష, నేను ఒకటే మాట మనం చేస్తా ఉన్నా, మళ్ళా నేను రిపీట్ చేస్తా ఉన్నా, దీని మీద నెగిటివ్ థింకింగ్లో నెగిటివ్ ఫ్రేమ్లో ఆలోచించక్కర్లేదు. డెఫినెట్గా ఈ కార్యక్రమం టేకాఫ్ కావడానికి మేము కొంత సమయం తీసుకున్నాం. మాకు కన్సర్న్ ఉంది. ప్రతిపక్ష సభ్యులకు ఎంత కన్సర్న్ ఉందో అధికార పార్టీ సభ్యుల కన్సర్న్ కూడా అంత కన్సర్న్ ఉంది. రేపు ఈ ఇల్లు కట్టకుండా ఎలక్షన్లకు పోయినప్పుడు ఏం పరిస్థితి ఉంటుందో మాకు తెలుసు. అంత అమాయకంగా మేము ఇక్కడ లేము. కానీ రాజకీయాల కంటే కూడా అధ్యక్ష మేము ప్రాధాన్యత ఇచ్చింది ఆర్థికంగా ఈ రాష్ట్రానికి వెసులుబాటు ఉంది. తెలంగాణ రాష్ట్రానికి ఎకనామిక్ బాయన్సీ ఉంది. ఈ రాష్ట్రంలో ఉండే పేదలు ఆత్మగౌరవంతో బతకాలని చెప్పి ఖచ్చితంగా ఒక మంచి సాంప్రదాయం శ్రీకారం చుట్టాలని చెప్పి దీర్ఘకాలిక ప్రయోజనం మేము ఆశించినాం అధ్యక్ష. ప్రజల యొక్క దేరాయే తందురుస్తాయే అన్నట్టుగా ఇంకా 4 నెలలు ఆలస్యమైనా మంచిదే, కానీ డబుల్ బెడ్రూమ్ ఇల్లే కడతాం అధ్యక్ష. ఖచ్చితంగా పిల్లర్స్ పోసే కడతాం అధ్యక్ష. ఎందుకంటే పిల్లర్స్ పోసి ఎందుకు కట్టమంటే వాళ్ళు పేదలకు ఈరోజు ఇస్తే పిల్లర్స్తో కడితే రేపు ఒకవేళ వాళ్ళు బుద్ధిమంతులై వాళ్ళ ఇంట్లో ఎవరికైనా ఉద్యోగం వచ్చి లేదా పంటలు మంచిగా బండి వాళ్ళు రిచ్ అయితే ఇంకో ఫ్లోర్ కూడా వేసుకునే వెసులుబాటు వాళ్ళకు ఉండాలి. కాబట్టి ధనవంతులకు ఏది ఉంటుందో పేదలకు కూడా ఉండాలి. కాబట్టి పిల్లర్స్తో కట్టమని చెప్పి నేనే ఇన్సిస్ట్ చేసిన అధ్యక్ష. ఇది ఒక మంచి ఉద్దేశంతో పేదలు కూడా దిస్ ఈస్ ఎయిమ్ టు ఇంప్రూవ్ ది డిగ్నిటీ ఆఫ్ ద పూర్. దాని ప్రధానమైన లక్ష్యం అది. లక్షలు కట్నం, వేలకు కట్నం అని సంతోషపడడం కాదు, కట్టిన తక్కువ నెంబర్ అయినా సరే మంచిగా ఉండాలి, గౌరవపూర్వకంగా ఉండాలి అని ఒక సదుద్దేశంతో కట్టిన తప్ప దీనిలో దురుద్దేశం లేదు అధ్యక్ష. కాబట్టి मैं आपको प्रॉमिस करता हूं, आपका डिमांड मैं सुन रहा था अंदर बैठ के, आपका तकरीर मैं सुन रहा था. आपने जो बात कहा वो हकीकत है. जो घर बनाए गए उसमें जितना हमारे मुसलमान कम्युनिटी को मिलना था नहीं मिले, उसी में नहीं कई चीज़ों में नहीं मिले. DRDA में नहीं मिले, देहात में जो मुसलमान थे उसमें भी नहीं मिले. मुसलमान जहाँ का वहाँ गरीब रह गए. वो कंसर्न हमें भी है. आपने जो डिमांड किया है, डिमांड के मुताबिक जरूर कुछ परसेंट रिजर्वेशन माइनॉरिटीज के वास्ते रखेंगे, उसमें खास मुसलमान के वास्ते भी मेंशन करेंगे. घर बन रहे तो सबके लिए बनना चाहिए, हर किसी के लिए बनना चाहिए, तभी इंसाफ कहलाता है. इसीलिए आपका बात को मैंने ले लिया सीरियसली. मैं जल्द से जल्द आपको जो हैदराबाद के MLAs के मीटिंग होंगे सो भी हम लोग बैठ के तय करेंगे कितना परसेंट होना चाहिए. अध्यक्ष, పత్రికా విలేకరులు కడతారని చెప్పి అడిగినారు. డెఫినెట్గా హైదరాబాదు కార్పొరేషన్స్, మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్న కేంద్రాలలో పత్రికా విలేకరులు కడతామని ఒక మాట చెప్పినాం అధ్యక్ష. డెఫినెట్గా దాన్ని కట్టిస్తాం. వాళ్ళు కూడా మనం గౌరవించదగ్గ వ్యక్తులు కాబట్టి, ప్రజా జీవనంలో ఉన్నారు కాబట్టి తప్పకుండా కట్టిస్తాం అధ్యక్ష. ఇంకో మాట కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. రాజీవ్ సగృహ ఉద్యోగస్తులకు ఇవ్వడం ద్వారా కానీ నేనే చెప్పిన అధ్యక్ష, మన GHMC ఎంప్లాయీస్కి ఇవ్వండి, హోంగార్డ్స్కి ఇవ్వండి, పోలీస్ కానిస్టేబుల్స్కి ఇవ్వండి, ఎవరు టేకర్స్ ఉంటే వాళ్ళకి ఇవ్వండి, మన NGOలు సిద్ధంగా ఉంటే ఇవ్వండి అని చెప్పినాం. అది తప్పకుండా దాన్ని పూర్తి చేస్తాం అధ్యక్ష. రాజీవ్ గృహకల్ప కూడా పూర్తి చేస్తాం. దానిలో ఎవరికి అవసరం లేదు, చర్చ అవసరం లేదు. GHMC ఎన్నికల్లో కూడా మీకు ఓట్లు వేసానని చెప్పిన అధ్యక్ష అరుణ గారు చెప్పినారు, వాస్తవం అది, వారు చెప్పింది కరెక్టు. తప్పకుండా మాకు ఎక్కడేం లేని వాళ్లకు, ఎండలో నీళ్ళలో ఉన్న వాళ్లకు మాకు ఈ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ అన్నది కాబట్టి మేము ఆ డబుల్ బెడ్రూమ్లో ఉండే భాగ్యం పొందుతాం కావచ్చు ఈ పార్టీని గెలిపిస్తే అని చెప్పి GHMC ఎన్నికల్లో ప్రజలు మాకు ఓట్లేసిన మాట వాస్తవం. అందులో తప్పేం లేదు అధ్యక్ష, నేను దాన్ని విమర్శగా తీసుకోవడం లేదు. 100% 650 ఎకరాలు ఎక్కడైతే ఈ కాలనీలు ఉన్నాయో అక్కడనే కట్టే చోట ప్రారంభం చేస్తాం. రాబోయే రోజుల్లో మీరు చూస్తారు, చాలా మెరుపు వేగంతో కార్యక్రమాలు జరుగుతాయి. స్థలాలు లేని వాళ్ళు ఉంటే వాళ్ళ గురించి మన హౌసింగ్ బోర్డు దగ్గర ఉన్న స్థలాలు కావచ్చు, లేదా ప్రభుత్వ దగ్గర ఉన్న స్థలాలు కావచ్చు, హైదరాబాద్ జంట నగరాల ప్రజల కోసం, పేదల కోసం నేను శుభవార్త చెప్తా ఉన్న అధ్యక్ష. 650 ఎకరాల స్థలం ఆల్రెడీ తీసి పెట్టడం జరిగింది. అక్కడ త్వరలోనే పెద్ద పెద్ద కంపెనీలు ఇన్వాల్వ్ చేసి టెండర్లు పిలిచి వెంటనే హైదరాబాద్లో మీరు అందరూ చూడబోతారు. శరవేగంగా డబుల్ బెడ్రూమ్ యొక్క ఇండ్లు నిర్మాణం జరుగుతుందని నేను సంతోషపూర్వకంగా అనౌన్స్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. చివరిగా ఒక మాట అధ్యక్ష, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో జరిగిన అవకతవకల విషయంలో సభ్యులు కోరినట్టుగా CID యొక్క విచారణ వేగం పెంచుతాం. ఆ దోషులు
ఎవరుంటే వాళ్ళని తప్పకుండా శిక్షిస్తాం, ప్రజలకు న్యాయం జరిగేట్టు చేస్తాం అధ్యక్ష. ఇంకో మాట కూడా మనం చేస్తా ఉన్నాం అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ ఈ శుభ సందర్భంలో చాలామందికి చాలా సంతోషం కలిగించినాం. ఉద్యోగస్తులకు మంచి జీతాలు ఇచ్చినాం, పవర్ బాగా సప్లై చేసుకోగలుగుతా ఉన్నాం, అనేక మందికి అనేక 1000 రూపాయలు పెన్షన్ ఇచ్చుకోగలుగుతా ఉన్నాం, అనేక పనులు చేసుకుంటా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఈరోజు బలహీన వర్గాల గృహ నిర్మాణం 100% ప్రభుత్వ ఖర్చుతోనే చేస్తున్నాం. ముందుకు అట్లాగే చేస్తాం. పేదల మీద ఒక పైసా కూడా భారం పడనీయం. కారణం ఏంటంటే అధ్యక్ష, ఒకసారి ఆ ఇల్లు కట్టించినామంటే, ఇంతకుముందు జానారెడ్డి గారు 83లో ఎలక్ట్ అయిన అధ్యక్ష, నేను 85లో ఎలక్ట్ అయినా, సమాంతరంగా మేము శాసనసభలో ఉన్నాం. చూసినాం అధ్యక్ష. ఈ రోజు ఉన్న అధ్యక్ష ఒక ఆఫీసర్ గారు, మిత్రుడు జీవన్ రెడ్డి గారు కూడా తెలుసు, వారి జిల్లాలోనే కరీంనగర్లో మన జిహెచ్ఎంసీ మున్సిపల్ కమిషనర్గా ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి గారు అధ్యక్ష, మంచి అధికారి, వారు అక్కడ పీటీడీఆర్డీఏగా మన డిఎం హౌసింగ్గా పనిచేసినారు అధ్యక్ష, ఇది కరీంనగర్ జిల్లాలో. ఆ తదనంతరం వారు కలెక్టర్గా వరంగల్ జిల్లాలో పనిచేసినారు. వారు ఒక నాటిక రచించిన అధ్యక్ష, నాకు ఇల్లు వచ్చింది అని. ఆ నాటిక సారాంశం ఏంటంటే, నాకు ఇల్లు వచ్చింది. చాలామంది శాసనసభ్యులు చూసినారు, వారు లేరు ఇక్కడ, నేను పేరు తీసుకుంటున్నా. జగిత్యాల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రమణ గారు చూసినారు, అప్పుడు మెట్పల్లి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఇప్పుడు మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు గారు చూసినారు, వరంగల్ జిల్లా ఎమ్మెల్యే కూడా చాలామంది చూసుంటారు. నాకు ఇల్లు వచ్చిందనే నాటిక కథ ఏంటంటే అధ్యక్ష, అందరూ తెలుసు అధ్యక్ష, అక్కడ చాలామంది సీనియర్ శాసనసభ్యులు ఉన్నారు. ఇల్లు వస్తుంది, ఇల్లు మన మంజూరు అవుతుంది, 20,000 9,000 ప్రభుత్వం దగ్గర ఉన్నంత లెక్క అధ్యక్ష, వెసులుబాటు లేక ఆ డబ్బు సరిపోదు, దాన్ని కట్టడు. ఏం చేయాలా? ప్రైవేట్ అప్పు తేవాలి, అది ఇది గలేయాలి. అది కాదు, 2 ఏళ్ళకి కాదు, 3 ఏళ్ళకి కాదు, ఒకటి వడ్డీ పెరుగుతూ ఉంటుంది. వసూళ్ళు, ఎవడన్నా కంప్యూటర్ అదృష్టం పాడు కొంతమంది చేరితే వసూళ్ళు, ఆ వసూళ్ళకి వస్తే దళపులు విక్కపోడు, వీళ్ళు పారిపోడు. మేము ఎమ్మెల్యేల అధ్యక్ష, నేను కూడా 20 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నా, మేము పైరవీలు చేసి వాళ్ళు ఇడిపేయడానికి, కడతరలేపోయి ఆగబాయ్ అని చెప్పుడు, ఇదంతా కూడా జరుగుతూ వచ్చింది. ఫైనల్గా ఏమైంది అధ్యక్ష, ఈరోజు కూడా అన్ని చెల్లింపులు పోను, కొంత వాళ్ళ నుంచి రికవరీ పోను, ఆ వసూలు చేయడం పోను, ఇంకా కూడా 3,920 కోట్ల రూపాయలు ఆ పేదల మీద కత్తి వేలాడుతూ ఉంది. లాస్ట్ 10 ఇయర్స్లో సక్తి చేయలే, ఇన్ఫార్మల్గా చెప్పి ఇబ్బంది పెట్టకండి చెప్పినారు, కానీ వేవ్ చేయలే అధ్యక్ష, లోన్ను మాఫీ చేయలే. ఇప్పుడు ఆ పేదల నెత్తి మీద కత్తి వేలాడుతూ ఉంది. మన రాష్ట్రంలో ఈరోజు పేదలకు పూర్తి స్థాయిలో ఉచితంగానే ఇల్లు నిర్మించిస్తున్నాం కాబట్టి, ఆ పేదల మీద ఎవరి మీద అయితే అనేక వేల లక్షల మంది మీద ఆ భారం ఉందో, ఆ 3,920 కోట్ల రూపాయలను వేవ్ చేస్తున్నామని చెప్పి, మాఫీ చేస్తామని కూడా నేను ఈ సభ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. గతంలో జరిగిన అనేక భారాలు, అనేక ఇబ్బందులు ఆ పేదల మీద నుంచి పోవాలి, ఆ వేవ్ చేసి పాటిస్తాం, అదంతా కూడా నేను మనవి చేస్తూ, ఇక ఎవరు కూడా భయపడక్కర్లేదు, మీ దర్వాజాలు ఎవరు పిక్కపోరు, రికవరీ ఉండదు, మీరు మంచిగా కంటి నిండా తిని, కడుపు నిండా తిని, కంటి నిండా నిద్రపోవచ్చు, ఆ బాకీల బాధ కూడా ప్రజలకు ఉండదు, పేదలకు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. రెండో విషయం అడిగినారు, లక్ష్మణ్ గారు అన్నారు, భారతీయ జనతా పార్టీ నాయకులు, వీళ్ళది కూడా రాజీవ్ సగృహ వీళ్ళది కూడా కొద్దిగా మాఫీ చేసి పేదలన్నారు వాళ్ళు కూడా అని చెప్పినారు అధ్యక్ష. డెఫినెట్గా నేను మనవి చేస్తా ఉన్నా, ఇంత పెద్ద కార్యక్రమం తీసుకొని పోతున్నప్పుడు, ఇంత పెద్ద నిధులు ఖర్చు పెడుతున్నప్పుడు, వాళ్ళు కూడా పేదలే కాబట్టి వాళ్ళ రుణం కూడా మాఫీ చేసి ప్రభుత్వమే కట్టి వాళ్ళకి అప్పగిస్తామని కూడా నేను అది కూడా మాఫీ చేస్తామని మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. దట్ విల్ కంప్లీట్. పేదల కోసం పనిచేసే విషయంలో, పేదల కడుపు నిండా అన్నం పెట్టే విషయంలో, పేదలకు ఇల్లు కట్టే విషయంలో మా ప్రభుత్వం ముందు వరుసలో ఉంటుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. నేను మళ్ళీ అంగీకరిస్తా ఉన్నా, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణంలో కొంచెం ఆలస్యం జరిగిన మాట వాస్తవం, దాన్ని నేను షై ఫీల్ కావడం లేదు. తప్పకుండా మీరు చేసిన విమర్శను నేను సద్విమర్శగా తీసుకుంటా ఉన్నా, మాకు గొప్పతనం ఉంది. ఇందులో ఆలస్యం జరిగిన మాట వాస్తవం, ప్రజలు ఎదురు చూస్తున్న మాట కూడా వాస్తవం, ఎన్నో ఆశలతో ప్రజలు చూస్తున్న మాట కూడా వాస్తవం అధ్యక్ష. వాస్తవాన్ని అంగీకరించాలి. ప్రజల ఆశలు వమ్ము కానీయం, ఎట్టి పరిస్థితులలో శరవేగంతో ఇండ్ల నిర్మాణం పూర్తి చేస్తాం. ఈ 2,60,000 ఇండ్లే కాదు అధ్యక్ష, ఇవి ఎంత స్పీడ్గా వీలైతే అంత తొందరగా చేయించి నెక్స్ట్ 2 ఫైనాన్షియల్ ఇయర్స్ కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం చేపడతాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సహకారం తీసుకుంటాం, రాష్ట్ర ప్రభుత్వం నిధులు పెడతాం. ఖచ్చితంగా మేము ఈ కార్యక్రమాన్ని నిరాఘాటంగా కొనసాగిస్తాం అధ్యక్ష. ఇంకొక మాట ముగించే ముందు చెప్పాలి, మనమందరం కూడా చూస్తున్నాం అధ్యక్ష, అందరం భాగస్వాములు. నేను కూడా మంత్రిగా పనిచేసిన అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో డికే అరుణ గారు అన్నారు, వాస్తవం అందరం కూడా చేసినాం. ఏదో టైంలో ప్రజా జీవితంలోకి వచ్చినాం కాబట్టి అవకాశాలు వచ్చినట్టు అక్కడక్కడ పనిచేసినాం. నేను కూడా ఒక 3 ఏళ్ళు మంత్రిగా ఉన్న అధ్యక్ష. ఈ కర్మకాండలో నేను కూడా భాగస్వామిని, నేను అతీతం కాదు.
అందుకే ఈ రుణం మాఫీ చేసిన అధ్యక్ష అవన్నీ నేను చూసిన ఆ దర్బారు విక్కపోవడు వాళ్ళు పారిపోవడు ఎమ్మెల్యేగా మనం విడిపించుడు ఆ బాధలను నేను చూసినా కాబట్టి రుణం మాఫీ ప్రకటించిన అధ్యక్ష. రెండవది అధ్యక్ష, సభ్యులందరూ గౌరవ సభ్యులు దయచేసి ఆలోచించేయాలి. పెద్దలు జానారెడ్డి గారు ముఖ్యంగా తీవ్రంగా ఆలోచించాలని కోరుతా ఉన్నాను. ఇన్ని రోజుల అనుభవం మనది. ఏ స్కీమ్ పెట్టినా లక్ష్మణ్ గారే చెప్పిండ్రు, మళ్ళీ అక్కడ పైరవకారు వస్తారు, అవినీతి వస్తుంది. ఎందుకు మనకు చెడ్డ పేరు రావాలి అధ్యక్ష? మనం ఏమైనా దురుద్దేశం చేస్తామా? ఒక మంత్రిగా ఉండి, ఒక ముఖ్యమంత్రిగా ఉండి, ఒక శాసనసభ్యునిగా ఉండి ఎందుకు మనకు ఆ బాధ, ఆ బదనాం ఎందుకు? ఇవాళ మనం సెలక్షన్ మనకు వద్దని నేను ఎందుకన్నా అధ్యక్ష? తప్పకుండా మన ప్రజాప్రతినిధుల యొక్క గౌరవం కాపాడడం కోసమే నేను ఆ నిర్ణయం తీసుకున్నా. నాకు బయాస్డ్ అప్రోచ్ లేదు. అరుణ గారికి ఇంకో మాట నేను మనవి చేస్తా ఉన్నా. ఇప్పుడు ఈ ఇండ్లది కూడా ఇందాక మీరు అందరు సభ్యులు చెప్పినట్టు ఎక్కడో ఒక ముగింపు దీనికి రావాలి. మనం ఎంతమందికి అసలు ఇండ్లు అవసరం ఉంది? నేను సమగ్ర కుటుంబ సర్వే చేయించిన కారణం కూడా అదే అధ్యక్ష. ఆషామాషిగా చేయించలేదు. సమగ్ర కుటుంబ సర్వే తదనంతరం కలెక్టర్లతో సర్వే చేయిస్తే ఒక లెక్క తేలింది ఏంటంటే 8,70,000 మందికి ఎంతకో కడితే ఒక అంతకో లెవెల్కి వస్తుందని చెప్పారు. అరుణ గారి ప్రసంగంలో వారు అన్నారు, ఒక రూము అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టినాం, నేను మొత్తమే కట్టలేని అంటలేదు అధ్యక్ష. కొంత దుర్వినియోగం జరిగింది. 43 లక్షలు కట్టినట్టుగా లెక్కలు ఉంటే అలా 8-9 లక్షలు దుర్వినియోగం జరిగినట్టు మనకు తేలుతా ఉంది ప్రిలిమినరీగా. మిగిలిన ఇల్లు కట్టిండ్రు, మంచుకో చెడకో ప్రజలు ఉంటున్నారు దాంట్లో. కొన్ని ఇనీషియల్ కట్టిన, కొన్ని దెబ్బతిన్నా గత ఈ 10 నెలలు కట్టిన వాటిల్లో ఉంటున్నారు అధ్యక్ష, ప్రజలు నివసిస్తున్నారు. నేను మొత్తమే తప్పు జరిగిందని నేను అనటం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం పనే చేయలేదు, ఇన్లే కట్టలేదు అని నేను ఎక్కడ అనలే అధ్యక్ష. నేను జరిగింది చెప్పిన తప్ప ఎవరికి ఆపాదించి చేయలే నేను. అందువల్ల దాన్ని అపార్థం చేసుకునే అక్కర్లేదండి. ఒకటి, మొట్టమొదలు శాచ్యురేట్ కావాలి అధ్యక్ష. శాచ్యురేషన్ అనే మాట వైఎస్ గారి ప్రభుత్వంలో వాళ్ళు ప్రయత్నం చేసినారు. కానీ అక్కడ ఏమైందంటే రకరకాల చిలువలు పలుగులు పోయింది అధ్యక్ష. ఆ స్పీడ్లో చేయాలనే ప్రయత్నంలో ఎంఆర్ఓలకు ఇచ్చినారు, ఎండిఓలకు ఇచ్చినారు, విఆర్ఓలకు ఇచ్చినారు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళకు కూడా ఇచ్చినారు. బిల్ పే చేసే సర్టిఫికేషన్ వాళ్ళ అధికారి కాదు కానీ ఇచ్చినారు. అవి అక్కడనే గోల్మాల్ జరిగింది. తర్వాత స్కాటర్డ్ హౌసింగ్ ఇచ్చినారు అధ్యక్ష, ఇండివిజువల్ హౌసెస్ అని ఇచ్చినారు. కట్టలే, ఒక్క ఇల్లు చూపించి 4 ఇళ్ళ బిల్లు తీసుకున్నారు. ఇవన్నీ కొన్ని దుర్మార్గాలు జరిగినాయి. అందుకే ఆనాటి ప్రభుత్వమే ఎంక్వైరీ చేసింది. దీనికి చరమగీతం పాడానంటే మనం ఈరోజు అవలంబించవలసిన వ్యూహం, మనం పెట్టింది హై కాస్ట్ యూనిట్ పెట్టాం. రేపు ఇంకా పెరుగుతుంటుంది ఇది. కొన్ని విషయాలు ఎట్లుంటాయి అధ్యక్ష, పెడతాం కానీ తీసేయలేం. ఇలా మండలాలు ఏర్పాటు చేసాం, తీసేస్తాం అధ్యక్ష? జిల్లాలు పెట్టినాం, వెనకాల తీసుకుంటామా? యుద్ధాలే వస్తాయి. కొన్ని మంచి పనులు వచ్చినప్పుడు వేరే వాళ్ళు తీసేయలేరు. కాబట్టి ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అనేటివి ఒకసారి కట్టబడ్డ తర్వాత రేపు ఎవరు గవర్నమెంట్ ఉన్నా, ఏ పద్ధతి వచ్చినా, ఏ పార్టీ వచ్చినా డబుల్ బెడ్రూమే కట్టాలి తప్ప లేకపోతే ప్రజలు ఊరుకోరు. కాబట్టి దీని మీద మనందరం కూడా బాధ్యతతోని ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి అసలు ఎన్ని కుటుంబాలకు ఇండ్లు కడితే ఇండ్లు సరిపోతే ఒక అంతకు వస్తుంది, ఆ తర్వాత మళ్ళీ ముందుకు ఎట్లొస్తుంది అనే పద్ధతి మనం ఆలోచన చేసే అక్కడ ఉంది. నేను గౌరవ సభ్యులందరినీ మనవి చేస్తా ఉన్నా, ఒక మంచి పాలసీ మనం తెద్దాం. ఎన్ని ఇండ్లు కడదాం అనేది ఒక లిస్టు డిక్లేర్ చేద్దాం. దీనిలో కూడా నేను చెప్పిన అధ్యక్ష, మనం పెట్టే ఇండ్లు తక్కువ ఉండొచ్చు. ఒక ఊరికి ఒక ఎమ్మెల్యే గారు 20 ఇండ్లు ప్రతిపాదించవచ్చు, 40 ఇండ్లు ప్రతిపాదించవచ్చు, 50 మంది లబ్ధిదారులు రావచ్చు. ఏం చేయాలని అడిగారు. నేను చెప్పిన, మళ్ళీ మీరు ఎమ్మెల్యే గారిని అడగద్దు, ఈయన పెట్టు ఆయన పెట్టకొని అడగద్దు. మీరు ఏం చేయండి, అదే లబ్ధిదారులు ఆ బస్తీలో ఒక చిన్నపిల్లని పిలిచి వాళ్ళ ముందే ఆ చిన్నపిల్లతో లాటరీ దించమని చెప్పిన అధ్యక్ష. కారణం ఇది ఎవరైనా రాని ఎల్లయ్యకొస్తే మనకి మళ్ళీ ఎక్కొస్తే మనకి ఎవరికొస్తే మన ప్రజలే. కాబట్టి ఆ లబ్ధిదారుల విషయంలో ఆ క్రేజీ మనకొద్దు, లాటరీ దీమని కూడా నేను చెప్పిన అధ్యక్ష. ఇంకొక మాట నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష, దయచేసి అరుణ గారు ఒక మాట అన్నారు. సరే, వారు సెటైరికల్గా మాట్లాడి నేను సీరియస్గా తీసుకోవడం లేదు. మీరు ఎర్రవేళ్ళలో కట్టినారు, సిద్దిపేటలో కడుతున్నారు, కేటీఆర్ దగ్గర కడుతున్నారు, అభివృద్ధి ఒక మీ దగ్గరనే జరుగుతుందా అనే మాట అన్నారు. అరుణ గారికి కానీ ఇతర సభ్యులకు కానీ మనవి చేసేది ఒకటే, అనేక విషయాలలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ ఏ ముక్కైనా, ఏ ఉద్దేశమైనా, ఏదైనా కూడా మనదే, ఎక్కడ అభివృద్ధి జరిగిన మనదే అనేటువంటి సూత్రం మేము పాటిస్తూ ఉన్నాం అధ్యక్ష. మిషన్ కాకతీయ కింద చెరువులు తీసుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ మండల్లో 1/5 ట్యాంక్స్ ఎవ్రీ ఇయర్ తీసుకోమని చెప్పినాం అధ్యక్ష. ఉత్తర్వులు ఉన్నాయి, అట్లనే పనులు జరుగుతున్నాయి. ఇండ్లు పెడితే అధికార పార్టీకి ఒక నీతి, ఇంకో పార్టీకి ఒక నీతి కాదు అధ్యక్ష. అందరు శాసనసభ్యులకు 400 ఇచ్చినాం మొదటి ఫేజ్లో. రెండవ దానిలో 1,00,000 ఇండ్లు హైదరాబాద్కు, మిగిలిన 1,00,000 ఇండ్లలో 1000 ఇండ్లు ప్రతి నియోజకవర్గానికి ఇచ్చినాం అధ్యక్ష. అంటే ప్రతి నియోజకవర్గానికి ఇలా డబుల్ బెడ్రూమ్ హౌసెస్ 1400 ఇండ్లు శాంక్షన్ అయి ఉన్నాయి. నా ప్రార్థన, దయచేసి మీకు కొంత సరళీకృతం చేస్తాం. ఆ డిపాజిట్ కానీ మంచి కానీ చెడ్డ కానీ వాటిని
ఎవరు నియోజకవర్గంలో వారు ప్రయత్నం చేస్తే కూడా ఎక్కువ ప్రోగ్రెస్ వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. గౌరవ శాసనసభ్యులు కూడా దయచేసి తమ తమ నియోజకవర్గాలలో అక్కడ ఉండబడే లోకల్ కాంట్రాక్టర్స్ని కానీ మీ యొక్క లోకల్ మేసన్స్ సొసైటీస్ కూడా ఉంటాయి, వాళ్ళని కూడా చేసినట్టయితే జరుగుతుంది. అన్ని ప్రాంతాలు సమాంతరంగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నది, కానీ కొన్ని చేసి కొన్ని చేయొద్దని లేదు. అందువల్ల ఇలా మిషన్ భగీరథ పెట్టినా అన్ని ఇంటింటికి నల్లా అని చెప్పినాం అధ్యక్ష. ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్కు నల్లా ఇస్తామని చెప్పినాం తప్ప పలానా దగ్గర ఇస్తాం పలానా దగ్గర ఇవ్వమని చెప్పలే. అట్లా డిమాండ్ జస్టిఫుల్గా వచ్చినప్పుడు అన్నీ కూడా తీసుకుంటూ అందరినీ సమన్వయం చేసుకుంటూ పోతూ ఉన్నాం. పక్షపాత వైఖరి కానీ ఇంకో వైఖరి కానీ అవలంబించే పద్ధతి ఈ ప్రభుత్వానికి లేదు. మనం నేషనల్ హైవేస్ తెచ్చినా ఇంకోటి తెచ్చినా అన్ని జిల్లాలు కవర్ అయ్యేటట్టు అన్ని ప్రాంతాలు కవర్ అయ్యేటట్టు చేసినాం. ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా అందరికి కవరేజ్ చేసేటట్టుగా ఉంది. కాబట్టి ఆరోపణలు ప్రత్యారోపణలు కాకుండా మనం ఒక పాజిటివ్ కార్యక్రమాన్ని ప్రజలకు అందించే విధంగా తీసుకుపోయే దానిలో గౌరవ సభ్యులందరూ కూడా దయచేసి ప్రభుత్వాన్ని సహకరించాలని కోరుకుంటూ ఈరోజు మరొకసారి ఈ పేదలు వాళ్ళ 3,920 కోట్ల లోన్ పాత బకాయిలు ఇన్ని దశాబ్దాల నుంచి ఉన్నాయి, మాఫీ చేసినాం. కాబట్టి వాళ్ళకందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను విరమిస్తా ఉన్నా అధ్యక్ష.